హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో ఇవాల్టి వ్లాగ్ లాస్ట్ వీక్ వ్లాగ్ యొక్క కంటిన్యూవేషన్. ఈవినింగ్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత డిన్నర్కి చపాతీ పన్నీర్ కర్రీ చేశాను. సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. రెసిపీ ఇంకెప్పుడైనా చూపిస్తాను మన ఛానల్లో. అండ్ గోధుమ పిండి వచ్చి నేను పర్సనల్గా కొట్టించుకున్నాను. ఇది బయట దొరికే గోధుమ పిండి కాదు. బయట దొరికే గోధుమ పిండిలో గ్లూటెన్ వస్తుంటుంది కదా, సో అందుకని చెప్పి నేను హోమ్ మేడ్ గోధుమ పిండిని ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడు వానలు బాగా వచ్చాయి. సో ఎక్కడ చూసినా నదులు ఫుల్గా వాటర్తో అలా పొంగి పొర్లుతూ ఉంటే చూడ్డానికి ఎంత బాగుందో కదా. సో మేము కూడా ఈవినింగ్ కుందు నదిని చూడ్డానికే వచ్చాము. సో నేను ఇవన్నీ న్యాచురల్ వ్లాగ్స్ సపరేట్గా గుర్తుండాలని చెప్పి యూట్యూబ్లో షార్ట్స్లో ప్లస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అప్పుడప్పుడు ఎడిట్ చేసి పెడుతూ ఉంటాను. షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి. అండ్ బై ద వే లైక్ చేయడం మర్చిపోవద్దండి. సో ఇక ఎంతసేపు అయినా సరే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. ఎప్పుడో కానీ ఇలా వర్షాలు పడవు. వర్షాలు పడినప్పుడే ఇలా అందంగా రివర్స్ అన్నీ ఫుల్గా వాటర్తో ఫ్లో అవుతుంటే చూడ్డానికి ఎంత బాగుంటుందో. ఇక ఈవినింగ్ అలా నర్సరీలో కొత్త మొక్కలు వచ్చాయి అంటే ఒకసారి చూసి వద్దామని చెప్పి వచ్చాము. కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నానో కూడా తర్వాత షేర్ చేస్తాను. అండ్ బై ద వే థంబ్నైల్ చూసింటారు కదా, మంత్లీ బడ్జెట్. సో మంత్లీ బడ్జెట్ గురించి కొన్ని విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. మెయిన్గా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మేము కొత్తగా పెళ్ళైనప్పుడు అప్పుడు తక్కువలోనే శాలరీ ఎంత ఎక్కువేం రాదు, తక్కువే వస్తుంది. అండ్ మా హస్బెండ్ ఒక్కరే ఎర్న్ చేసేవాళ్ళు. నేను హోమ్ మేకర్గానే ఉండేదాన్ని. అయితే మాకు రెస్పాన్సిబిలిటీస్ కొంచెం తక్కువే ఉన్నాయి. అయినా కానీ వచ్చే శాలరీ వచ్చినట్లు, కొత్తగా పెళ్ళయింది కదా, వీకెండ్స్ బయటకు వెళ్ళడము, రెస్టారెంట్స్కి వెళ్ళడము, అలా బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి షాపింగ్ చేయడము అలా చేస్తూ ఉండేవాళ్ళము. సో వచ్చిన శాలరీ మొత్తం ఆ మంత్కి అయిపోయేది. సో మంత్ వచ్చిన వెంటనే ఇక ఈ కరెంటు బిల్లు, ఇంటి బిల్లు, రెంట్, మిల్క్ ఇవన్నీ ఒక ఫస్ట్ వీక్లోనే ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద శాలరీ అయిపోయేది. ఇంకా రిమైనింగ్ శాలరీ వీకెండ్స్లో ఖర్చు పెట్టేసేవాళ్ళము. సో అయితే ఇంకా నుంచి ఇట్లా ఉండకూడదు. నెక్స్ట్ ఒక పాయింట్ వస్తుంది కదా, మనం ప్రతి ఒక్కరికి చేంజ్ అవ్వడానికి ఏదో ఒక చిన్న రీజన్ ఉంటుంది. సో అప్పుడు ఒక విషయం బాగా అర్థమైంది. సో ఇలా అయితే కుదరదు, కొంచెం మనీని అయితే ఫస్ట్ సేవ్ చేసుకోవాలి, మనం ఎమర్జెన్సీ ఫండ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి అని ఇద్దరం కలిసి డిసైడ్ అయ్యాము. సో నాకు చాలా బుక్స్ చదువుతాను, నేను న్యూస్ పేపర్స్ చదువుతాను, చాలా ఇష్టం అనమాట. మెయిన్గా ఎకానమీకి సంబంధించినవి, ఫైనాన్షియల్ హ్యాబిట్స్, స్పెండింగ్ హ్యాబిట్స్, డిఫరెంట్ ఫేమస్ ఆథర్స్ ఉంటారండి, వాళ్ళు రాసిన ఆర్టికల్స్ కూడా చదివేదాన్ని. ప్లస్ మన తెలుగు న్యూస్ పేపర్స్ ఉంటాయి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉంటాయి, వీటిలన్నిటినీ చదివేదాన్ని. సో అప్పుడు ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ఆ ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. చాలా సింపుల్గా చెప్పేశారు, బట్ దాని వెనకాల చాలా పెద్ద కాన్సెప్టే ఉంది. అదేంటంటే నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనం మనీ సేవ్ చేయాలి, ఆ సేవ్ చేసిన మనీని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటాం కదా. సో ఆ ఆర్టికల్ ఏం చెప్తోందంటే, ఎంత ఎర్లీగా మీరు సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారో ఆ మనీని అంత తొందరగా కాంపౌండ్ అవుతుంది, గ్రో అవుతుంది, అండ్ దాని బెనిఫిట్స్ కూడా త్వరగా తీసుకోవచ్చు అని. అండ్ ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈ పాయింట్ కూడా చాలా బాగా
నచ్చింది. ఫస్ట్ పాయింట్ ఏదో చెప్తాను. ఇప్పుడు మనం స్పెండ్ చేసే మనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొనుక్కుంటాం, షాపింగ్ చేస్తాము, దాని విలువ అట్ ప్రజెంట్ ఒక 500 రూపీస్ ఉందనుకుందాం. సో మనం 500 రూపీస్ వాల్యూ అనేది చాలా చిన్నదే కదా, ఏముంది 500 రూపీసే కదా అని ఖర్చు పట్టేస్తాము. నేను కూడా అలాగే ఖర్చు పెట్టేసేదాన్ని. 500 రూపీస్, 100 రూపీస్, 300 రూపీస్, ఇలా చిన్న చిన్న అమౌంట్స్ అసలు చూసుకునేదాన్ని కాదనమాట. నచ్చిందా తీసుకోవడం, తక్కువ కాస్టా తీసుకోవడం, అలా కొనేసేదాన్ని. ఇంట్లో వీకెండ్స్కి బయటకు వెళ్ళినప్పుడు ఏవైనా బాగా నచ్చితే ఆర్గనైజర్స్ కానీ కిచెన్కి సంబంధించినవి ప్రతిదీ తీసుకొని వచ్చి కొనుక్కొని పెట్టేసుకునేదాన్ని ఇంట్లో. అది వాడతానో లేదో కూడా తెలీదు, నచ్చిందా తెచ్చుకునేదాన్ని, ఇలా ప్రతిదీ కొనేసేదాన్ని. సో అక్కడ ఒకరోజు ఇదే ఆర్టికల్లో ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడు ఎంతైతే మనీని మీరు స్పెండ్ చేస్తున్నారో దాని వాల్యూ 500 రూపీస్ అనుకోండి ఎంఆర్పి, అయితే ఫ్యూచర్లో దానికి ఇన్ఫ్లేషన్ యాడ్ చేస్తే ఈ 500 రూపీస్ కాస్త ఎంతైనా అవ్వచ్చు, 800 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, ఇంకెంతైనా పెరగచ్చు. సో ఎప్పుడైనా మనం 500 రూపీస్ ఖర్చు పెడుతున్నాము అంటే మినిమమ్ దాన్ని 3 టైమ్స్ చేస్తే, అంటే 500 × 3 చేస్తే 1500 అనమాట. అంటే ప్రజెంట్ నువ్వు 1500 రూపీస్ ఖర్చు పెడుతున్నావు అని లెక్క వేసుకోవాలంట. సో 500 నాకు చిన్న అమౌంట్గానే అనిపించి ఖర్చు పెట్టేసేదాన్ని. బట్ ఒక్కసారి ఈ రూల్ తెలిసిన తర్వాత ప్రతి అమౌంట్ ఎంఆర్పి పైన 3 టైమ్స్ వేసుకునేదాన్ని. అప్పుడు అది బిగ్ అమౌంట్ లాగా కనిపించింది. అమ్మో ఇంత అవసరమా, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టేస్తే దీన్ని ఒకవేళ సేవ్ చేసుకుంటే ఇది ఇంత అమౌంట్ అవుతుంది ఇంత అని కొంచెం థింకింగ్ ప్రాసెస్లో చేంజ్ వచ్చింది. సో అందుకని ఇంకా ఈ విషయం తెలిసినప్పటి నుంచి వీకెండ్స్ ఖర్చు పెట్టడం అనేది చాలా తగ్గించేశాను. అండ్ మనీ కూడా కొద్దిగా నాకు చేతిలో సేవ్ అవ్వడం కనిపించింది. సో ఇలా చాలా రూల్సే ఉన్నాయండి. ఫైనాన్షియల్గా ఒక హోమ్ మేకర్గా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో వీటి మీద నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా తెలుసుకున్నాను కూడా. అవి మీకు కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి. అండ్ మీకే ఇలాంటి వీడియోస్ నచ్చితే వెంటనే కమెంట్ సెక్షన్లో నెక్స్ట్ వీడియో టాపిక్ దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు, దేనికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా ఒక చిన్న కమెంట్ క్యూట్గా రాసేసి పెట్టేసేయండి. నేను చదివేసి రిప్లై ఇచ్చేస్తాను. కొన్ని ఫైనాన్షియల్ హ్యాబిట్స్, ఫైనాన్షియల్ రూల్స్ అనేవి ఎంత ఎర్లీగా తెలుసుకుంటే మనకి అంత బెనిఫిట్ ఉంటుంది. సో సీ యూ సూన్ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్.